హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీస్ నెల్లూరు కిచెన్. నేను మీ అర్చన. సమ్మర్ వచ్చేసింది కదండి. ఎక్కడ చూసినా మామిడికాయలు కనిపిస్తుంటాయి. మామిడికాయలతో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటాం. కానీ అన్ని వంటకాల్లో కల్లా స్పెషల్ ఆవకాయ. ఈ ఆవకాయని ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేలాగా కొలతలతో ఎలా చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనకి ఆవకాయ పెట్టాలంటే కనీసం ఈ సైజు కాయలైనా కావాలి. మరి చిన్న కాయలైతే వగురుగా ఉంటాయి, ఊరగాయ టేస్ట్ బాగుండదు. అంతేకాదండి, మనం తీసుకునే మామిడికాయలు ఫ్రెష్గా గట్టిగా ఉండాలి. అప్పుడే మనం పెట్టే ఊరగాయ టేస్ట్గా ఉంటుంది. మామిడికాయల్లో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని నీళ్ళలో వేసి బాగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత దీన్ని మనం ఒక క్లాత్ తీసుకొని చెమ్మ లేకుండా తుడుచుకోవాలి. అలాగే అన్ని కాయల్ని తుడిచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టి ఆరనివ్వండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని కొలతలతో ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ గిన్నె తీసుకున్నానండి. ఈ గిన్నెలతో 4 గిన్నెల మామిడికాయ ముక్కలు వచ్చాయి. 4 గిన్నెలకు 1 గిన్నె కారం సరిపోతుంది. అలాగే 3/4 గిన్నె ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పుని 1 గంట సేపు ఎండలో పెట్టి మిక్సీ జార్లో వేసి వేసుకున్నానండి. అలాగే 3/4 గిన్నె ఆవాల పొడి వేసుకోవాలి. ఆవాల్ని కూడా ఎండలో పెట్టి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోండి. ఇందులోనే ఒక 6 స్పూన్ల మెంతులు వేసుకోవాలి. మీరు మెంతులైనా వేసుకోవచ్చు, లేదంటే మెంతుల్ని మిక్సీలో వేసి మెత్తగా పొడిలాగా చేసి వేసుకున్నా బాగుంటుంది. ఎలా వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వెడల్పుగా ఉండే టబ్బు తీసుకోవడం వల్ల మనకి కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోని 4 స్పూన్ల పసుపు, పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకున్నా బాగుంటుందండి. నేనైతే ఒక అరకప్పు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. అలాగే 1 గిన్నె నువ్వుల నూనె వేసుకోవాలి. 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి 1 గిన్నె నువ్వుల నూనె అయితే సరిపోతుంది. మీరు కావాలంటే వేరుశనగ నూనె వేసుకోవచ్చు. కానీ నువ్వుల నూనె వేసుకోవడం వల్ల మనం ఆవకాయ ఎంత తిన్నా సరే వేడి కాకుండా ఉంటుంది. అందుకే చాలామంది ఊరగాయలు పెట్టేటప్పుడు ఎక్కువగా నువ్వుల నూనెను వాడుతారు. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలా కలపడం వల్ల ఉప్పు కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది. దీన్ని కలిపి మూత పెట్టి 3 రోజుల పాటు అలాగే నిల్వ ఉంచేసేయండి. కానీ రోజుకొకసారి కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి మూత పెట్టి 3 రోజుల పాటు ఊరనివ్వండి. 3 రోజుల తర్వాత మనం మూత తీసి చూస్తే ఆయిల్ బాగా పైకి తేలిపోతుంది. చూశారు కదా, ఆయిల్ బాగా తేలిపోయింది. మీకు ఒకవేళ ఆయిల్ పైకి తేలలేదు, సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు తక్కువ అయితే మనకి ఊరగాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. దీన్ని మనం ఒక గ్లాస్ బాటిల్లో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకుంటే నెక్స్ట్ సమ్మర్ దాకా పాడవకుండా నిల్వ ఉంటుంది. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మనకి కలర్ మారకుండా ఊరగాయ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంత తింటామో మనకే తెలీదు, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా సమ్మర్లో ఒకసారి ఈ ఆవకాయ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.